లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతాం. తను తాను హెచ్చించుకున్నాను, ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పుకున్నాను. చాలమ్మా, దేవుడి స్తోత్రం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోడు. దేవుడికి స్తోత్రం. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? క్రైస్తవుడు ఇక దేవుడు బిడ్డ తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. తగ్గింపు ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యూమిలిటీ ఏమంటారు? హ్యూమిలిటీ. కాబట్టి తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ప్రభు తన శిష్యులకు చెప్పాడు. తన బోధనలో కూడా అనేక సార్లు ఆయన వివరించుకుంటూ వచ్చారు. ఆయన కూడా అద్భుతమైన మాదిరి తను తాను తగ్గించుకునే ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. దేవుడికి స్తోత్రం. తగ్గింపు జీవితం అనేది దేవుడికి ఇష్టమైనది. క్రైస్తవ జీవితానికి చాలా అవసరం. దేవుడి బిడ్డగా నువ్వు తగ్గించుకొని ఉండాలి. తగ్గింపు జీవితం కలిగి ఉన్న వాళ్ళలో లక్షణాలు ఎలాగా మనము గుర్తుపట్టగలము? ఏ లక్షణాలు ఉంటాయి తగ్గింపు జీవితం కలిగి ఉన్న వాళ్ళలో? వారి మాట తీరులో బట్టి మనం చెప్పవచ్చు, వారి ప్రవర్తన బట్టి మనం చెప్పవచ్చు ఇతను తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఇంకా డబ్బు లేకపోతే తగ్గింపు జీవితం ఉంటుంది. ఓకే, ఇతరులకి సహాయం చేసే మనసు ఉంటే ఆటోమేటిక్గా తగ్గింపు జీవితము. ఇంకా మంచి మంచి మాటలు చెప్పండి. ఇతరుల ఎడల మనము తగ్గించుకుని ఉంటే మనం తగ్గింపు జీవితం కలిగి ఉంటాం. దేవుడి స్తోత్రం. చెప్పమ్మా, నువ్వేం మాట్లాడటం లేదు. తగ్గింపు జీవితం కలిగి ఉన్న వారిలో లక్షణాలు: త్వరగా అభ్యంతరపడ్డు, ఇంకా త్వరగా కోపపడ్డు, ఇంకా విమర్శలను ఆహ్వానిస్తాడు. ఎవరైనా విమర్శిస్తారా? మరి ఎవరైనా నేను పూట మాటలంటే ఏం చేస్తాడు? ఓర్చుకుంటూ వెళ్ళిపోతాడు, తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మీరు తగ్గించుకుంటున్నారా? ఏమా? నీ మట్టు నీవే, పక్కలతో అవుతుంది, మన మట్టు మనమే. ఎవరైనా ఏమైనా అంటే మనం తగ్గించుకుంటున్నామా? వారు ఒకటంటే మనం 2, 3, 4, 5. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే విమర్శలను చేసేవారిని ఆహ్వానిస్తాం. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో మనం ఏం చేస్తాం? అనుకుని దేవుడే చూసుకుంటారులే అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటారు. తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు ఇంకేముంటుంది? వాళ్ళు నెమ్మది ఉంటారు, వారు నెమ్మదిగా జీవిస్తారు. ఊరికినే వారు మాటలు ఇసరు, ఊరికినే వారు గొడవలాడరు. ఏంటి వారి జీవితం ఎలా ఉంటుంది? చాలా నెమ్మదిగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఇంకేముంటుంది? వారు ఆలోచన పద్ధతులు వేరువేరుగా ఉంటాయి.
వారు తను తాను తగ్గించుకొని జీరో చేసుకుంటారు. ఏం చేస్తారమ్మా? వారు తను తాను తగ్గించుకొని జీరో చేసుకుంటారు. నేను హీరోని అనుకోరు. ప్రభు దగ్గర ఎవరైతే హీరో అనుకుంటారో వారు దేవుడు ఏం చేస్తారు? వల్లే జీరో. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నేను నత్తివాడిని, నాకు నోట మధ్యమో తెలియదు, ఐఎమ్ నథింగ్, నేను ఎంతటి వాడిని ప్రభువా, మోషే ఫరోతో మాట్లాడడానికి నాకు సామర్థ్యము లేదు అని మోషే తను తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. యాక్చువల్గా ఐగుప్తుల సకల విద్యలను ఎరిగిన వాడు మోషే. ఏమి తెలియనోడేం కాదు, గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఎలా చెప్పగలమంటే 30 లక్షల మంది ప్రజలను నడిపించాలంటే సాధారణమైన విషయం కాదు. ఎంత జ్ఞానవంతుడైతే కానీ ఏంటి 30 లక్షల మందిని తిరుగుబాటు చేసే ప్రజల్ని ఒక నాయకుడిగా ఉంటూ అరణ్య మార్గంలో అనేక సార్లు ఏంటి వ్యతిరేకతలు తిరుగుబాటు చేసినప్పుడు కూడా ఓర్చుకుంటూ సహనంతో ముందుకు కొనసాగిపోయే పరిస్థితి మోసే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడి స్తోత్రం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను నత్తివాడిని, నాకు మాట్లాడటం కూడా చేత కాదు అంటే తను తాను ఏం చేసుకున్నాడు? జీరోగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? మోసేనే జీరోగా చేశాడు. దేవుడికి స్తోత్రం అండి. అంతమందిని నడిపించే గొప్ప నాయకుడిగా చేశాడు దేవుడు. అందుకే మోషే గురించి మాట్లాడేటప్పుడు సులకనగా మిరియాము అహరోను మాట్లాడినప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? దేవుడి కోపం వచ్చింది అండి. తగ్గింపు జీవితానికి మరొక మాటే సాత్వికం, నెమ్మది కలిగిన వాడని అర్థం. దేవుడి స్తోత్రం. ఆ మాట స్వయంగా దేవుడే మోషే గురించి ఒక సందర్భంలో చెప్తాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవము ఒకసారి. మోషే కూసు దేశపు మిరియాము అహరోను అతన్ని అతనికి విరోధముగా మాట్లాడినందున వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన మా చేత పలికింపలేడా? యెహోవా మాట విని మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు, దేవుడు కోపపడ్డాడు. ఎప్పుడైతే మిరియాము అహరోను అలా మాట్లాడారో, కూసు దేశప్రేమిని పెళ్లి చేసుకోవాలని మోసే ఆ ఉద్దేశంతో మిరియాము అహరోను సులకనగా చేసి మాట్లాడారో, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడికి కోపం వచ్చి మోషే గురించి మాట్లాడుతాడు. నా సేవకుడైన మోషేకి మీరు ఎందుకు భయపడలేదు? నా సేవకుడైన మోషే ఎలాంటోడో తెలుసా? భూమి మీద ఉన్న ప్రజలందరిలోనికి మిక్కిలి సాత్వికమైన వాడు, చాలా నెమ్మదస్తుడు. దేవుడి స్తోత్రం అని దేవుడే చెప్పాడు మోషే కోసం. కాబట్టే మోషే 30 లక్షల మంది ప్రజలని నడిపించగలిగాడు. అంత తగ్గింపు జీవితం ఉంది కాబట్టి, అంత సాత్వికుడు కాబట్టి కొన్నిసార్లు దేవుడు కోప్పడినా అడ్డంగా పడేవాడు. ఒక దగ్గర దేవుడు ఏమన్నాడంటే, వీరు ఒక బంగారంతో వారు దూడను చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని దేవుడు చూసినప్పుడు, మోషే నువ్వు పక్కేళ్ళు నేను వీరిని చంపేస్తానని చెప్పినప్పుడు మోషే అంటాడు, ప్రభువా ఆ పని చేయవద్దు. ఐగుప్తులను తీసుకొచ్చి అరణ్య మార్గం తీసుకొచ్చి వారు దేవుడు చేతకాక చంపిస్తారని ప్రజలు నిన్ను అంటారు. ఒకవేళ వారిని చంపాలనుకుంటే ముందు నన్ను జీవగంధంలోని నా పేరు తీసివే అంటాడు.
దేవుడికి స్తోత్రం. అంటే ఆ ప్రజల కోసము మోషే దేవుణ్ణి పాపాన్ని ఆపగలిగాడు. దేవుడికి స్తోత్రం. అంత సాత్వికుడు, అంత ఆ దేవుడు మనసు కలిగిన వాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడికి స్తోత్రం. దేవుడే తట్టుకోలేకపోయాడు వారు చేసిన పాపాన్ని బట్టి. ఆయన మోషే అడ్డపడ్డాడు. అందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ మళ్ళా వారి మీద శాపం రాకుండా మోషే ఆపగలిగాడు. దేవుడికి స్తోత్రం. అంత సాత్వికుడు, అంత నెమ్మదస్తుడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నంటే తను తాను తగ్గించుకుంటేనే దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. తను తాను హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. మనం చాలాసార్లు మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న కులాన్ని బట్టో, మనకున్న చదువును బట్టో, మనకున్న స్టేటస్ను బట్టో మనం చాలాసార్లు గర్వించేవారుగా ఉంటాం. దేవుడి స్తోత్రం. గర్వం అనే మాట అది సాతానికి సంబంధించినది. దేవుడి స్తోత్రం. ఎవరైతే గర్విస్తారో వారు సాతానికి సంబంధించిన వారు. దేవుడి బిడ్డలకి ఏముండాలంటే చాలా తగ్గింపు జీవితం కలిగి విధేయత కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఆయన తగ్గించుకున్న తను తాను ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చారు. తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన ఆ సృష్టికర్త అయిన దేవుడే తను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు మనము కూడా తగ్గించుకునేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవుడికి స్తోత్రం. చదువు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుడు స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుడు స్వభావం ధరించుకుని తను తాను రిక్తులుగా చేసుకుని మరియు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఏంటండి తను తాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువే తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానత్వం కలిగిన వాడై ఉండి మనుషులు పోలికగా పుట్టి దాసుడు స్వభావాన్ని ధరించుకొని తను తానే తగ్గించుకున్నాడని రాయబడి ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనం తగ్గించుకుంటున్నామా మన జీవితంలో? నువ్వు తగ్గించుకుంటూనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించకపోతే దేవుడి యొక్క జీవన ఆశీర్వాదాలు నీ మీదకి రావు. దేవుడి స్తోత్రం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ప్రభు. అందుకే ప్రభు మాదిరి కాబట్టి తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు దీనుడుగా. చివరికి శిష్యుల యొక్క పాదాలు కూడా పట్టుకున్నాడు, పరిగాడు. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో చూడండి. మన దగ్గర ఏదైనా ఒక కారు కొన్నాం అనుకో, లేకపోతే ఏదో బంగారం కొన్నాం అనుకో, తక్కువ నెల చూస్తావు, చాలా సీపుగా చూస్తావు. దేవుడు ఇచ్చాడు నాకే అని సంతోషించి దేవుని కనపరచవు. దేవుడి స్తోత్రం. వాడికంటే నువ్వు ఉన్నవాడిని
అంటే ప్రభు ఇవ్వకపోతే నీకు ఎలా వస్తుంది? దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి ప్రభువుని గణపరిచేవాడుగా ఉండాలి తప్ప అతిశయించేవాడుగా, గర్వించేవాడుగా, నీ పతనాన్ని నువ్వు తెచ్చుకునేవాడుగా నువ్వు ఉండవద్దు. మంచిదే, దేవుడు నీకు ఇచ్చాడు, బంగారం, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, చాలా సంతోషం. దేవుడికి స్తోత్రం. ప్రభువుని గణపరిచేవాడుగా నువ్వు ఉండాలి, ప్రభువుని మహిమపరిచేవాడుగా ఉండాలి. నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ప్రభువుని సంతోషపెట్టేవాడుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఏంటి, ఒక ఇద్దరు మనుషులు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఒకరు పరిసేయుడు, ఒకడు సొంకరి. పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తాడు ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. లోకాసు వార్త 18వ అధ్యాయం చదవండి. పదే వచ్చినండి, పదే వచ్చిన ప్రార్థన చేయుటకి ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు, ఒకరు సొంకరి. దేవా నేను చోరును, అన్యాయస్తునైను, వ్యభిచారైను, ఇతర మనుషుల వలనైను, ఈ శుంకర వలనైను ఉన్ననందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించుండును. అయితే సొంకరి దూరంగా నిలిచింది ఆకాశం వైపు కనులెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు. దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని చెప్పాను. సభలు కూడా తీయడం. ఒక ఇద్దరు వచ్చారు, దేవాలయంలో ప్రార్థన చేస్తున్నారు. ఒకడు పరిసేయుడు, ఇంకొకరు సొంకరి. పరిసేయుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను అన్యాయస్తుని కాను, వ్యభిచారిని కాను, నేను ఎవరిని దోచుకోలేదు, ఇదిగో ఈ శుంకరి నాటం నేను కాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగం నేను క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాను, 10వ భాగాన్ని అని ప్రార్థన చేస్తున్నాడు. శుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడి సన్నిధిలోని దేవుడి వైపు చూడడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైన నన్ను క్షమించు, కరుణించు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతనికంటే అతను నీతిమంతుడిగా ఎంచాడు. ఎంచి అప్పుడు చెప్తున్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోను. ఇప్పుడు చెప్పండి, ఎవరు హెచ్చించుకుని ప్రార్థన చేశారు? మనం సార్లు అలాగే అంటాం, నేను పక్కాంటి దాన్ని కాదయ్యా, నేను అన్యాయస్తుడు కాదు, ఎవరిది దోసుకోలేదు, నేను అబద్ధాలు ఆడను, నేను దొంగతనం చేయను, నేను ఒక్కరిని కూడా ఒక మాట అన్నాను, ప్రభువా నా దశమ భాగం అంతా నీకే ఇస్తాను,
నా దశమ భాగం అంతా నీకు ఇస్తాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ఈ చర్చ అంతా కూరుతున్నాను అంటా మనం. చెప్పండి అమ్మా, దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి, అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడు. శుక్రయ్యమని ప్రార్థన చేశాడు, ప్రభువా నీ వైపు పనులు ఎత్తడానికైనా నేను సరిపోయిన వాడు కాదు, పాపినైనా నన్ను జ్ఞాపకము అది తగ్గించి. హల్లెలూయా. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, కొంతమంది భక్తులు ఉంటారు, నాకు అన్నీ తెలుసు, నేను నీతిమంతుణ్ణి, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అని ఏం చేస్తారు? డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. దేవుడి దగ్గర డబ్బాలు కొట్టుకుంటూ కుదరదు. సీనియారిటీ ఇక్కడ పనికి రాదు. ఏంటి ఏం కావాలా? తగ్గింపు జీవితం కావాలా, పరిశుద్ధత కావాలా, నీతి కావాలా, దేవుడు మార్గంలో నడిచేవాడువా కాదా కావాలా, ప్రార్థన పూరుడే కావాలా, దేవుడు మాటకి విధేయత చూపేవాడువా కావాలా. నీకు సీనియారిటీని చూసే దేవుడు కాదు, నీ టాలెంట్ని చూసేవాడు అంతకంట కాదు. దేవుడి స్తోత్రం. నువ్వు డబ్బు ఇచ్చేవాడిని పొంగిపోయే దేవుడు అంతకంట కాదు ఆయన. దేవుడు బిడ్డలారా, నువ్వు తగ్గించుకొని దేవుడి దగ్గర విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఈ తలను పైకెత్తుతాడు. అప్పుడు కూడా చేయడం అయిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆ ఉపమానం చెప్పాడు. ఇంకొక దగ్గర తన 12 మంది శిష్యులు ఏమనుకుంటున్నారంటే, నేను గొప్పవాడిని అని వంతు అనుకుంటున్నారు. ఆ పేతురు కంటే నేనే గొప్పవాడిని, యోహాను కంటే నేనే గొప్పవాడిని, యాకోబు కంటే నేనే గొప్పవాడిని. ఆ పేర్లు ఇస్తున్నా, ఎందుకంటే వాళ్ళు లేదు కాబట్టి. నీ పేర్లు ఇస్తారనుకో నిశ్చయకరమని. దేవుడికి స్తోత్రం. ఒకరి మీద ఒకరు వంతులు ఆడుకుంటున్నారు. అప్పుడు ప్రభు వచ్చి వారికి బోధిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏమైనా బోధిస్తాడు చూద్దాం అన్నమాట ఒకసారి. లోకాసు సువార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం చదువుదాం ఒకసారి. చదువు. తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడును, వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను, అన్య జనులు రాజులు వారి మీద ప్రభుత్వం చేయదు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడదు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలను, అధిపతి పరిసరికి వలను ఉండవలను. గొప్పవాడు ఎవడును పరిచర్య చేయవాడా, నా సోదరులు నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు ఉంచుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకి మీరు తీర్పు తీర్చుదురు. చాలు చాలు. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి ఏమొచ్చిందట? భేదాభిప్రాయాలు వచ్చాయి. నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నేను గొప్పవాడిని. కొన్నిసార్లు సండే స్కూల్ పిల్లలు కూడా, అరే మీకు లీడర్ అంటే నేను లీడర్ పాస్టర్ గారు అంటారు. ఎందుకు అంటే ఎక్కడొచ్చిందే? ఇడు లీడరా, నువ్వు లీడర్ ఏంట్రా, నువ్వు లీడర్, నేను లీడర్ అండి అంటే ఏమొచ్చింది? వాళ్ళు వీళ్ళకంటే నేను గొప్పవాడిని. దేవుడికి స్తోత్రం. ఆయనకంటే నేను గొప్పవాడిని, లేకపోతే ఆయనకంటే నేను గొప్పవాడిని. మనం కూడా ఒకసారి పోల్చుకుంటుంటాం. వాళ్ళకి ఏం లేదు కదా, వాళ్ళకంటే మేమే ఉన్నోళ్ళు గొప్పవాడిని అవునా కాదా అనుకుంటున్నాయి కదా. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు. అప్పుడు ప్రభు బోధిస్తాడు, అన్యజనులు వారి మీద అధికారులుగా ఉంటారు.
అధికారం చెలాయిస్తారు, రాజులుగా అధికారం అంటారు. ఒకవేళ ఎవరైతే అధికారిగా ఉండాలనుకుంటున్నాడో వాడి ముందు పరిసైనికుడిగా ఉండాలి. భోజనాలు వడ్డించేవాడుగా, తుడిచేవాడుగా, పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. వాడు దేవుడి దృష్టిలో గొప్పవాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? స్టేజ్ ఎక్కిపోవడానికి చూస్తాము, స్టేజ్ రెడీ చేయడానికి చూడము, సాపులు వేయడానికి చూడము, కుర్చీలు వేయడానికి చూడము, కూర్చోడానికి చూస్తాం మనము. హల్లెలూయా. భోజనం పెట్టిన వాళ్ళ దగ్గర భోజనం పెట్టము, భోజనాలు తినేవారుగా అగ్రపీఠాలు కోరుకుంటూ ఉంటాం మనం. దేవుడికి స్తోత్రం. దేవుడికి పెట్టారా మనము తగ్గించండి. యేసయ్య అన్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. హల్లెలూయా. నేను దేవుని కదా నాకు కూర్చేయండి, మీరు అందరూ నా కాలు దగ్గర ఉండండి అన్నాడు యేసయ్య. వచ్చి ఏమన్నాడు? గుడ్డివాడికి పరిచర్య చేశాడు, కుంటివాడిని నడిపించాడు, ఏంటి ప్రార్థన చేశాడు, కుష్ఠరోగులు ముట్టుకున్నాడు. అద్భుతమైన మాదిరి. చూడండి, మార్కు సువార్తలో అంటాడు, ప్రభు అంటాడు 10వ అధ్యాయం, నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. తను తాను తగ్గించుకున్నాడు. శిష్యుల పాదాలు కూడా చివరికి పట్టుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్త దేవుడు పెట్టారా, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడి ఆటోమేటిక్గా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్పవారుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం ప్రభు అంటున్న మాటలు ఒకసారి. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన కలంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన నేను. దేవుడికి స్తోత్రం. మనుష్య కుమారుడు దేనికి వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. దేవుడికి స్తోత్రం. గొప్పవారు ఏం చేస్తారు? రా నువ్వు ఇట్రారా, నువ్వు అట్రారా, నువ్వు వచ్చేయిరా, నువ్వు ఇచ్చేయిరా, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు. ఇక్కడ అది కుదరదు. క్రైస్తవ్యంలో ఎవడైనా గొప్పవాడు ఉండాలనుకుంటే వాడు ముందు చేపలు పడాలి, ముందు చర్చి ఓర్చాలి. ఏంటి ఇది గొప్ప దేవుడి దృష్టి, అది గొప్పవాడు. లోకం దృష్టి వేరే, దేవుడి పద్ధతి వేరే. హల్లెలూయా. చెప్పలు కూడా తీర్మానించారు. లోకం దృష్టిలో ఏంటి? సింహాసనం మీద కూర్చుంటే గొప్పవాడు, వాడి దగ్గర 10 మంది నౌకరులు ఉంటే వాడు గొప్పవాడు. ఒక ఎమ్మెల్యే మినిస్ట్రీగా ఉన్నతమైన స్థితిలో ఉంటే వాడు గొప్పవాడు. అన్యుల్లాగా మీరు ఉండవద్దు. ఎవడైతే గొప్పవాడు అనుకుంటున్నాడో వాడు ముందు పరిచర్య చేయాలి. సేవ చేసేవాడే గొప్పవాడు దేవుడి దృష్టిలో. అర్థమవుతుందా లేదమ్మా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా అమ్మా? దేవుడి వాక్యం కాబట్టి చెప్పండి. ఇప్పుడు దేవుడు బిడ్డలారా, మన ప్రభువే అండి కుష్ఠరోగులకు సేవ చేశాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఏంటి బలహీనుల దగ్గరికి వెళ్ళి బలపరిచాడు, అండి శిష్యుల పాదాలు కూడా కడిగాడు. అండి యేసు ప్రభు వారు గాడిద ఎక్కి అండి ఆయన ప్రయాణం చేశాడు. అండి ఆయన దేవుడై ఉండి మనుషుడిగా ఆయన అండి ఉండడానికి కూడా ఇల్లు లేని పరిస్థితి. ఏంటి ఆయన నిజంగా అద్భుతమైన మాదిరి యేసు ప్రభు వారు. దేవుడి స్తోత్రం. ఎక్కడ కూడా తను తాను హెచ్చించుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఆయన జీవిత విధానంలో ఎక్కడ కూడా కనబడలేదు మనకు. ఎంతో తగ్గించుకొని విధేయుడిగా దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డలుగా మనం కూడా ఆ తగ్గింపు జీవితం కలిగి ఉన్నాం. మన మాటలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో, మన జీవన విధానంలో
మనము మాదిరికరంగా ఉండాలి. ఇతరులు చూసినప్పుడు మనలో ఒక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనలో యేసు కనబడాలి, యేసు మనసు కనబడాలి, యేసు ప్రేమ కనబడాలి, యేసు తగ్గింపు జీవితం కనబడాలి. దేవుడి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు ఎవరో తెలియదు ఈ లోకానికి, నువ్వే యేసుప్రభు నాకు కనబడతావు. నిన్ను చూసి వస్తారు ప్రభు ప్రజలు నీ దగ్గరికి, యేసై దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు, మనం కూడా ఆ రీతిగానే తగ్గించుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కూర్చున్న మీకు, దేవుడు బోధిస్తూ నాకు, దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మనకున్న స్టేటస్ను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న కులాన్ని బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న ఇల్లు వాకులు బట్టి అర్చించేవారుగా, గర్వించేవారుగా మనం ఎంత మాత్రం ఉండడానికి వీళ్ళే. ఈ సమస్తము ప్రభువే ఇచ్చాడు, ప్రభు నామానికే మహిమ కలుగును కాకని ప్రభువును స్తుతించేవారుగా మనము ఉండాలి. అందుకే యోబుకి ఆ అర్థం తెలిసింది కాబట్టి, దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైంది కాబట్టి, అవన్నీ పోయినప్పుడు కూడా ఏమాత్రం కూడా దేవుని ఒక మాట కూడా అనలేదు. ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, దేవుడి నామానికే మహిమ కలుగునుగాక అన్నాడు. ఎవరి సూత్రం? తన భార్య యొక్క అంటుంది, ఇంకా దేవుడా దేవుడు అంటారండి. మనకున్న ఆస్తి అంతా పోయింది, మన బిడ్డలందరూ చచ్చిపోయారు, నువ్వు కూడా రోగి అయిపోయావు, ఆ దేవుడు దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటాడు. యోబు అంటాడు, మూర్ఖరాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు, దేవుడు వాళ్ళని నేనే పొందుతావా, వీళ్ళు కూడా అనుభవించవలసి ఉన్నది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని పోయాడు, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఏం చెప్పారు తెలుసా యోబు కోసము? యోబు వంటి భక్తుడు భూమి మీద మరొకడు లేడట అసలు. దేవుడి స్తోత్రం. ఏ విషయంలో కూడా గర్వించలేదు అసలు. యోబు వంటి భక్తుడు మరి ఆ దేశంలో ఎక్కడ కూడా కనబడతాడు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. తన ఒక్క మాట ద్వారా అయినా దేవుడు దూషించలేదు అండి. తనకున్న దాన్ని బట్టి తప్పుడు కూడా తను గర్వించలేదు, తను తగ్గించుకొని దేవుని మహింపరిచినట్లుగా చూస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు బిడ్డగా మనం తగ్గించుకొని విధేయత కలిగి లోబడి దేవుడిని సంతోషపెట్టేవాడుగా నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి ఈ పరిశుద్ధ మాటలు మన ఇంకొల్లో దీవించగాక. ప్రార్థన చేస్తాం, తల ఉంచుదాం, ప్రార్థన చేసుకోండి.